Hello guys, welcome to an academy and welcome to word analogy class. Hope everyone is fine. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. Hi Vani, good evening. Hi Sandhya Kesh Reddy, good evening. Hi Vicky Vidya, good evening. Hi Mohan, good evening అమ్మా. If you don't mind ఒక్కసారి మీ గ్రూప్స్ లో ఈ లింక్ అనేది పోస్ట్ చేస్తారా? నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది, నెట్ ఇష్యూ ఉంది. మన గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏపీఎస్సి టీఎస్పీఎస్సి. ఇఫ్ యూ హ్యావ్ గ్రూప్స్ ఒకసారి పోస్ట్ చేయండి అమ్మా. బాయ్స్ ఉంటే బాయ్స్, గర్ల్స్ ఉంటే గర్ల్స్. ఒకసారి లింక్ ఫ్రీ క్లాస్ స్టార్టెడ్ ఫర్ వర్డ్ ఎనర్జీ టైప్ చేసేసి ఒకసారి ఫార్వర్డ్ చేయండి. మొయినుద్దీన్, గుడ్ ఈవినింగ్. జస్ట్ ఒక 2 minutes స్టార్ట్ చేద్దాం. హాయ్ సాయి, గుడ్ ఈవినింగ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇంతకు ముందు ఎవరైతే వర్డ్ ఎనాలజీ విన్నారో ఆల్రెడీ దే కెన్ లీవ్ అమ్మా. ఐ థింక్ సమ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ లిసన్ టు దిస్ వర్డ్ ఎనాలజీ. ఆ టైంలో ఎవరు రాలేదు, హార్డ్లీ 10 members ఎంత వచ్చినట్టున్నారు. వాళ్ళు మ్యాక్సిమం యూ కెన్ ఆల్రెడీ నేను వర్డ్ ఎనాలజీ విన్నాం సార్, మేము ఆల్రెడీ అయిపోయింది, ఎక్స్క్యూజ్ చేసామన్న వాళ్ళు, లేదు సార్ మేము ఉంటాము పర్లేదు, we want to test ourselves and all, you can. Already this is the second time I'm repeating the class. సో అంతకుముందు ఎవరికి తెలియదు, సో ఈ మధ్య రిపీటెడ్ గా రీజనింగ్ లో కూడా తీసుకుంటానేసరికి లెట్స్ సీ ఫస్ట్ డోస్ ఎంతమంది వస్తారని చెప్పేసి ఐఎమ్ జస్ట్ చెకింగ్. ఓకే, సో ఒక్కసారి మీ గ్రూప్స్ లో ఒక్కసారి పోస్ట్ చేయండి అమ్మా ఇఫ్ పాసిబుల్. వెరీ గుడ్ ఈవినింగ్. విన్నారమ్మా ఇంతకుముందు వర్డ్ ఎనాలజీ అండ్ వర్డ్ ఎనాలజీకి సంబంధించిన పివైక్యూస్ చేశారా? ఐ ధనుష్, డిడ్ ఎనీబడి డూ? చేసామంటే ఓకే, అంటే నా క్లాస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై క్లాస్ అమ్మా. నా క్లాస్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ టాకింగ్ అబౌట్ అదర్ క్లాస్. నా క్లాస్ మాత్రమే, అండ్ నాకు వేరే క్లాసెస్తో సంబంధం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై క్లాసెస్ ఉంది. సార్ మీ క్లాస్ మేము చేయలేదు అంటే షెడ్యూల్లో చూపించట్లేదా? ఎవరికి చూపించలేదమ్మా షెడ్యూల్లో? ఎవరికి చూపించట్లేదా? యాక్చువల్లీ లింక్ వేరే ఉందమ్మా, దిస్ లింక్ ఇస్ డిఫరెంట్. ఇది ఎందులో చూపిస్తుందంటే November 1st మన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పి సపరేట్ ఒక లింక్ ఉంటుంది తెలుసా. ఓన్లీ పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు. ఐ థింక్ పబ్లిసిటీ కూడా ఎక్కువ చేయలేదు అనుకుంటా. ఈ లింక్ వేరు, ఇది నేను క్రియేట్ చేసిన స్పెషల్ క్లాస్ కాదు. ఆర్ గెటింగ్ మై పాయింట్స్? యాక్చువల్ నేను క్రియేట్ చేసిన స్పెషల్ క్లాస్ కాదు, ఇది అన్అకాడమీ వాళ్ళు దే సెట్ టు క్రియేట్ దట్ లింక్. సో వాళ్ళ లింక్ అనేది మీకు వస్తుంటుంది. చెప్పే కదా అన్ని కూడా మేము క్రియేట్ చేయమని చెప్పేసి. దేర్ ఆర్ సమ్ స్పెషల్ క్లాసెస్ విచ్ దే క్రియేట్ టు అస్, వాళ్ళ లింక్ వేరే ఉంటుంది. ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకని ఆ లింక్స్ కూడా మీరు ఏమంటారు ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తున్నాయి అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మార్నింగ్ మోహన్ బెనర్జీ సార్ కానీ బాలాజీ సార్ కానీ వస్తే వచ్చాను. ఓకే, అందుకే అంటున్నా కదా, దట్ ఇస్ రీజన్ ఐ సెడ్ ప్లీజ్ ఒక్కసారి మీ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి. ప్లీజ్ ట్రై టు గ్రూప్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. అది కొంచెం గ్రూప్స్ లో పోస్ట్ చేయండి అమ్మా. ఫ్రమ్ మై సైడ్ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ఉంటారు కదా. సార్ క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే దెన్ విల్ స్టార్ట్ ఇట్.
ఇంక వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. క్లియర్. ఈ లింక్ అనేది అన్అకాడమీ వాళ్ళ లింక్ అమ్మా, నా లింక్ కాదు. సో ఇట్ ఈస్ ద లింక్ గివెన్ బై దిస్ అన్అకాడమీ. వాళ్ళ లింక్స్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, నాట్ ఇన్ మై లింక్స్. చేశారా? స్టార్ట్ చేద్దామా? ఏమైనా ఎవరికేమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, రిగార్డింగ్ ద నోటిఫికేషన్స్, రిగార్డింగ్ దిస్ వర్డ్ ఎనాలజీ, రిగార్డింగ్ ద లెటర్ ఎనాలజీ. బోర్డ్ మాస్ రూల్ చూసారు ఎవరన్నా? అది కూడా ఒకసారి తీసుకుంటాను. లాస్ట్ టైం బోర్డ్ మాస్ రూల్ క్లాస్ విని ఒకరు జాయిన్ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్, ఎకానమీ చెప్తే ఎవరు జాయిన్ అవ్వట్లేదు, కానీ ఈ రీజనింగ్ క్లాస్ తీసుకొని చదివితే ఒకరు జాయిన్ అయ్యారు. బై సీయింగ్ దట్ రీజనింగ్ క్లాస్, వన్ పర్సన్ హెస్ జాయిన్. అదేంటో మరి వింతగా ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 year. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే. నా రీజనింగ్ క్లాస్ బాగా నచ్చిందంట, నచ్చి జాయిన్ అయ్యాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో సరదాగా టైం పాస్ ఒకసారి చూద్దాము, ప్లస్ కాకపోయినా కానీ కొన్ని ఎంసీక్యూస్ చేసుకున్నాం, ప్రాక్టీస్ అవుతుంది ఎస్ఐ వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి, బ్యాంకింగ్ వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి అని చెప్పేసి తీసుకుంటున్నాను సరదాగా. బట్ అదేంటంటే సీరియస్ గా అయిపోయింది. దే హావ్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ దే హావ్ జాయిన్ ద క్లాస్. నాకైతే కొంచెం అది షాకింగ్ అనిపించింది. యాక్చువల్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది పక్కన పెడితే, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రీజనింగ్ ఫ్యాకల్టీ కదా. మేబీ అతను కొత్త లర్నర్ ఏమో. హీ మే డోంట్ నో దట్ ఐ యామ్ ఎన్ ఎకానమీ ఫ్యాకల్టీ. యెస్, రీజనింగ్, ఐడియల్ రీజనింగ్. నేను రీజనింగ్ కూడా డీల్ చేస్తానమ్మా. ఆఫ్‌లైన్ లో ఐడియల్ రీజనింగ్ ఆల్సో. సో ఎవరైతే ఈ క్యాట్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్లాక్స్ పెడతానమ్మా. మంచి టైం చెప్పండి. క్లాక్స్ అనేది స్పెషల్ క్లాస్‌లో ఒక 4, 5 గంటలు ఉంటదమ్మా. ఆ 4, 5 గంటలు ఒక ఫిక్స్‌డ్ ఒక టైం చెప్పండి సార్. డైలీ ఈ టైంకి ఖచ్చితంగా క్లాక్స్ అనేది పెడితే ఈ టైంకి వస్తారు సార్ అందరూ అనేది ఒక టైమింగ్ అనేది చెప్పండి. ఖచ్చితంగా ఆ క్లాక్స్ సబ్జెక్ట్ మొత్తం వినండి. మీకు తెలుస్తుంది అసలు సబ్జెక్ట్ అనేది ఎంత ఉందనేది. ఐ మీన్ యూ కెన్ నో వాట్ ఈస్ మై సబ్జెక్ట్ వితౌట్ పెన్ అండ్ పేపర్. ట్రస్ట్ మీ, వితౌట్ పెన్ అండ్ పేపర్ యూ కెన్ సాల్వ్ దిస్ క్లాక్స్. ఆఫ్ కోర్స్ ఐ యూజ్ దట్, బట్ మీతోని అలా చేయించగలుగుతా. సో యూ టెల్ మీ వన్ టైమింగ్ where there are no special classes in that time, where there are no plus classes in that time. నాకు తెలిసి అలాంటి టైమింగ్ అనేది ఉండదు. అందరూ అవైలబిలిటీ ఉండేటట్టు. 9 PM to 10 PM. 9 PM to 10 PM. డైలీ వేస్తా వస్తారా? రారు. 8:30కి, 8:00కి, 9:00కి మంచి మంచి ప్లస్ క్లాసెస్ ఉన్నాయి ఆ టైంలో. ఫుల్ ప్లస్ క్లాసెస్ ఉన్నాయి. లేదు రారమ్మా నాకు తెలుసు. మరీ అంత అమాయకుడిని కాదు నేను. ఐ యామ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇన్నోసెంట్. వస్తారా? నాకు తెలిసి ఇందులో 90% రారు. ఎవరైతే ప్లస్ తీసుకోలేదో వాళ్ళొస్తారు. దోస్ హూ హావెంట్ టేకెన్ ప్లస్ దే మే కమ్. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ప్లస్ వాళ్ళు ఎవరు రారు. అడగండి కావాలంటే. రారు. గణేష్, మేబీ యూ డిడ్నిట్, ఎందుకంటే మంచి 9:00కే మంచి మంచి క్లాసెస్ ఉన్నాయి. 8 PM మంచి క్లాసెస్ ఉన్నాయి. 8:30 PM ముగ్గురు టాప్ 4 ఫ్యాకల్టీస్ క్లాసెస్ తీసుకున్నారు. పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి, ఉద్యమం ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, మల్లేశ్వరి మేడం, ప్రవీణ మేడం అండ్ సతీష్ సార్. ఈ ముగ్గురు కూడా యెస్ ఒకే టైంలో క్లాష్ అవుతున్నాయి వాళ్ళకి. క్లాషెస్ అవుతున్నాయి. హాయ్ కొల్లు శివకుమార్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. సో మంచి క్లాక్స్ అనేది టైం చూసి మీకు చెప్పాలమ్మా. టైం చూసి క్లాక్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇంక ఆ క్లాక్స్ విన్న వాళ్ళు ఖచ్చితంగా సార్ ఆ క్లాక్స్ గాని, ఆ క్యాలెండర్ గాని, ఆ టాపిక్స్ వింటే మాత్రం డెఫినిట్‌గా ఇంక నా రీజనింగ్‌కి అలవాటు పడిపోతారు. అది మాత్రం 100% డామ్ ష్యూర్ చెప్పగలుగుతాను. ఐ యామ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. అది నా ఆయుపట్టు అన్నమాట. ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి ఒకటి ఉంటది కదా! రీజనింగ్‌లో ఒక 2, 3 టాపిక్స్. అలాంటిది క్లాక్స్ విషయంలో మాత్రం క్లాక్స్, డైస్ ఇవన్నీ చిన్న చిన్న అనాలజీస్ సంబంధించినవి. కోడింగ్, డీకోడింగ్. సో లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, లెటర్ నంబర్ సిరీస్ ఇవన్నీ కూడా హౌ టు ఏమంటారు? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చెప్పడం, కౌంటింగ్ ఫిగర్స్, కౌంటింగ్ స్క్వేర్స్, కౌంటింగ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్, కౌంటింగ్ రెక్టాంగిల్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్‌గా.
ఓకే, నో ప్రాబ్లం. సో స్టార్ట్ చేద్దామా? ఐ థింక్ ఇట్స్ ఇప్పటికే సోది ఎక్కువైపోయింది. స్టార్ట్ చేద్దాం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. వెరీ సింపుల్ యాజ్ యూజువల్. వెరీ సింపుల్ క్వశ్చన్. అందరూ కూడా పోల్లోనే పార్టిసిపేట్ చేయడమ్మా. ఐరన్ ఈజ్ టు ఎఫ్ఈ, సిల్వర్ ఈజ్ టు ఎస్. స్టార్ట్ అవుతుంది కదమ్మా November 7th. సిల్వర్ ఈజ్ టు వాట్? ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఐరన్ ఈజ్ టు ఎఫ్ఈ, సిల్వర్ ఈజ్ టు వాట్? వెరీ 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 సింపుల్. అండ్ దోస్ ఎవరికైతే కెమిస్ట్రీ గురించి, ఫిజిక్స్ గురించి ఐడియా ఉంటుందో అది చాలా ఈజీ. ఈవెన్ బయాలజీ గురించి ఐడియా ఉన్నా కానీ ఈజీ. ఎస్, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ కెప్ట్ ద రైట్ ఆన్సర్. 100% మంది కరెక్ట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. హాయ్ ధనుష్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మున్సిపల్ యాక్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ అర్బన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత November 7th తర్వాత November 7th ఎండింగ్ నుంచి ఇంకా మనకి మున్సిపాలిటీ యాక్ట్, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ముందు మీరు అసలు అర్బన్ డెవలప్మెంట్ అనేది తెలుసుకుంటేనే మున్సిపాలిటీ యాక్ట్ అనేది ఈజీగా చెప్పగలుగుతాం. ఐరన్ ఈస్ టు ఎఫ్ ఈస్ టు సిల్వర్ ఈస్ టు వాట్? ఏజీ. కరెక్ట్ కదమ్మా? సో ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే కదా, ఇవన్నీ కూడా సైంటిఫిక్ నేమ్స్ అనమాట. 4 ఎఫ్ఈ అయాన్స్ అనేది కలిపితే మనకి ఒక హీమో అనేది తయారవుతుంది. హీమో ఇస్ నథింగ్ బట్ బ్లడ్. బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్. అంతే కదమ్మా? 4 హీమ్స్, 4 అయాన్స్, ferrous oxide ions is known as 1 hemo. Okay, no problem. Next question, very easy question. Second one, about is to bout, question mark is to mend. Very easy question, చాలా easy. So people can relax, చాలా రిలాక్స్ అవ్వండమ్మా. రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ క్వశ్చన్స్ లో. బట్ రాను యూ పీపుల్ డెఫినెట్లీ యునో రిలాక్స్ అవుతున్నారా? ఈజీ అనిపిస్తున్నాయి బిట్స్? ఎస్, అదే చెప్పాను కదమ్మా సంధ్య, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఎ రిపీటెడ్ క్లాస్, ఇట్స్ నాట్ మైన్. ఇది ఎవరిదంటే అన్అకాడమీ వాళ్ళ క్లాసు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అన్అకాడమీ క్లాస్. ఆ లింక్ వేరు, ఆ క్లాస్ వేరు. సో నా క్లాస్ వేరే ఆల్రెడీ అయిపోయింది, ఇది ఇండివిజువల్ గా చేసుకున్నాను. అందుకే మీకు రిఫ్లెక్ట్ కూడా అవ్వలేదు. వెళ్ళిపోవచ్చు సంధ్య, యూ కెన్ లీవ్. మీరు హ్యాపీగా టైం వేస్ట్ చేయకుండా మీరు వేరే రివిజన్ పెట్టుకోండి. ఇది ఎట్లా అంటే వేరే ఫ్యాకల్టీ స్పెషల్ క్లాస్ ప్లస్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, లేదంటే రికార్డింగ్ వినండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ somewhat easier or medium level. So candle is to lamp is to floodlights, hut is to cottage is to what? Please everyone participate in the poll. అందరూ కూడా పోల్ లో పార్టిసిపేట్ చేయడమ్మా. సో క్యాండిల్ అన్నాడు, ల్యాంప్ అన్నాడు, ఫ్లడ్ లైట్ అన్నాడు, హట్ అన్నాడు, గుడిస్ అన్నాడు, కాటేజ్ అన్నాడు, లాస్ట్ ఏమంటుంది? దీనికి రిలేషన్ ఏంటి? ఎనాలజీ అంటే తెలుసు కదా అందరికి కూడా. ఎనాలజీ అంటే ఏంటి? సిమిలారిటీస్ అని అర్థం. సిమిలారిటీస్ అని అనొచ్చు, లేకపోతే ఆపోజిట్ వర్డ్స్ అని అనొచ్చు. ఇచ్చిన దానికి ఏదైతే సిమిలర్ గా రిలేషన్ ఏదైతే ఉంటుందో, సిమిలర్ రిలేషన్ ఉంటుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎనాలజీ. ఓన్లీ 57%. మరి ఇంత సింపుల్ క్వశ్చన్ 57% ఏంటమ్మా? మరి దారుణంగా పోయింది. అక్కడ పోయింది, ఒకటి పోయింది. ఏంటమ్మా? క్యాండిల్ అనేది లో లైట్, ల్యాంప్ అనేది అంతే కదమ్మా? ల్యాంప్ అనేది ఏం లైట్? కొంచెం లైట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? హై లైట్. ఫ్లడ్ లైట్ అనేది వెరీ వెరీ హై లూమిన్స్ కల లైట్. లూమిన్స్ క్యాండిల్ ఏమో చాలా తక్కువ ఉంటుంది. అంటే లైట్ ని మనం మెజర్ చేసేది లూమిన్స్ అంటామమ్మా, లూమిన్స్. అది కూడా ఒకసారి ప్రీవియస్ బిట్. ల్యాంప్ అనేది కొంచెం ఎక్కువగా అడగండి. అండ్ ఫ్లడ్ లైట్ అనేది వెరీ హై. ఓకేనా? అవును సాయి, చేయాలి. చాలా ఏంటంటే నాకు ఈ యూట్యూబ్ సెషన్ ఇచ్చేసరికి కొంచెం చేయలేకపోతున్నాను. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ ప్రిపేరింగ్ దోస్ క్వశ్చన్స్. నో ప్రాబ్లం. హట్ అనేది చిన్న గుడిసె అమ్మ. హట్ అనేది చిన్న గుడిసె. కాటేజ్ అనేది కొంచెం వుడ్ తోనే ఉంటుంది. కాటేజ్ అనేది ఇట్ విల్ లైక్ వుడ్ తోనే, వుడెన్ ఫ్లోర్, వుడెన్ వాల్స్, వుడెన్ తోనే ఉంటుంది. ఇదే మడ్ తోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏముంటుంది? సింపుల్ చెప్పాలంటే ఈ రెండు కూడా కచ్చా హౌసెస్ అంటాం. లాస్ట్ వన్ ఫ్లడ్ అయితే వెరీ బిగ్గర్ కదా. దిస్ ఈజ్ స్మాల్, దిస్ ఈజ్ బిగ్, దిస్ ఈజ్ బిగ్గర్. హట్ అనేది స్మాల్, కాటేజ్ అనేది బిగ్. బిగ్గర్ అని ఏమొస్తుంది? టెంట్ వస్తుందా, సిటీ వస్తుందా, డ్వెల్లింగ్ వస్తుందా, హౌస్ వస్తుందా? హౌసే కదమ్మా. టెంట్ అనేది ఇక్కడ ఉంటుందేమో మధ్యలో. సిటీ అనేది దీనికి సంబంధమే లేదు. డ్వెల్లింగ్ హౌసెస్ అంటే మురికి వాడల సంబంధించిన అది కూడా సంబంధం లేదు. హౌస్. హోప్ ఎవరి వన్ ఇస్ క్లియర్. దోస్ కెప్ట్ రాంగ్ ఆన్సర్ మీకు ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఇస్ డి.
సో ప్రోగ్రెషన్ అనమాట. మెల్లమెల్లగా మీ అందరికి ఆ డౌట్ అనేది ఉంటే ప్రోగ్రెసివ్ వెళ్తుంది కదా. సో ప్రోగ్రెసివ్ టైప్స్ ఆఫ్ హౌసింగ్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. నెక్స్ట్ డాష్ ఇస్ టు హార్స్, బోర్డ్ ఇస్ టు ట్రైన్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ వన్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మా. డాష్ ఇస్ టు హార్స్, బోర్డ్ ఇస్ టు ట్రైన్. Dash is to horse, board is to train. Yes, 100% have kept the right answer. Very good. Right, అందరి this. Fast is to running, as slow is to what? Fast is to running, as slow is to what? కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. ఓకే, ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఆలోచించి ఆన్సర్ పెట్టండి. హాయ్ లక్ష్మీ రెడ్డి, గుడ్ ఈవినింగ్ అమ్మా. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. లక్ష్మీ రెడ్డి గారు పోల్లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. అందరికి ఆన్సర్ వచ్చిందా? అబ్బా, ఎక్స్పెక్ట్ చేసామ్మా. ఖచ్చితంగా తప్పులు పెడతారని చెప్పేసి. హై హై లింగాల రాధిక, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఫాస్ట్ రన్నింగ్ అంటే ఏందమ్మా? రన్నింగ్ ఈజ్ ఫాస్ట్. వాకింగ్ అనేది ఏంటి? వాకింగ్ అనేది స్లో. సింపుల్ లాజిక్. మీరు ఇక్కడి నుంచి ఆలోచించకండి, ఇటు నుంచి ఆలోచించండి. ఎంతసేపు కూడా లెఫ్ట్ టు రైట్ రిలేషన్ కదమ్మా. రైట్ టు లెఫ్ట్ రిలేషన్ కూడా ఆలోచిస్తేనే మనకి అన్ని వస్తాయి. సో ఫాస్ట్ అన్నారు, రన్నింగ్ అన్నారు, ఇది కాదు ఆలోచించాల్సింది. వాడు ఏమడిగాడు ఇక్కడ? ఈవెంట్ ఏంటి? రన్నింగ్ అనేది ఈవెంట్. రన్నింగ్ అనేది ఫాస్టా స్లోనా? ఫాస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఉంటుండాలి? వాకింగ్ ఉంటే స్లో. పేస్ అనేది ఫాస్ట్ అమ్మ. పేస్ అంటే చాలా పేస్ తో వేసాడు బాల్ అంటాం కదా, చాలా వేగంతో వేసాడంట. టర్టిల్ అనేది ఇది యానిమల్ అనమాట. టర్టిల్ అనేది స్లోగా వెళ్తుంది. కానీ వాడు అడిగింది ఇక్కడ నౌన్ కాదు కదా. ఈ డిడెంట్ టాస్క్ నౌన్, ఐ థింక్ ఇట్ ఇస్ వర్బ్ నాకు తెలిసినంత వరకు. సో అడ్జెక్టివ్ ఆర్ వర్బ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో లేజీ. లేజీ అంటే తెలుసు కదమ్మా, వాట్ ఈస్ లేజీ? సో బద్ధకం అనమాట. బద్ధకస్తుడు ఎప్పుడు కూడా స్లోగా ఉండడు. బద్ధకస్తుడు ఎప్పుడు కూడా ఈజ్ నాట్ యూనో, బద్ధకస్తుడు ఎలా ఉంటాడు అంటే ఏ పని చేయడు అసలు, కంప్లీట్ డంబ్గా ఉంటాడు అనమాట. కానీ వాకింగ్ అనేది కొంచెం స్లో అనమాట. ఎగ్జాక్ట్లీ సూటబుల్ వర్డ్ వచ్చేసి వాకింగ్ ఇస్ టు స్లో. ఓకే, హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, రూల్, కమాండ్, డిక్టేట్, డోస్, స్లీప్, డాష్. అందరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఇది కొంచెం టెక్నికల్ గా ఇది ఉంటుందమ్మా. రూల్ పరిపాలించు, కమాండ్ ఆదేశించు, డిక్టేట్ నేను చెప్పిందే వేదం. డోజ్ అంటే ఏంటి? నాపింగ్ అనమాట. నాపింగ్ అంటే తెలిసి అలా కునుకు అనమాట. డోజ్ అంటే ఏంటి? కునుకు తీయడం. స్లీప్ అనేది నిద్రపోవడం. లాస్ట్ వన్ ఏంటి? స్నోర్ అంటే గురకబెట్టడం, గవర్న్ అంటే పరిపాలన, అవైకన్ అంటే మెలకువ, హైబర్నైట్ అనేది నేను చెప్పాను. ఎస్, హైబర్నైట్ అంటే ఏంటంటే లాంగ్ స్లీప్ అనమాట. హైబర్నెట్స్ అంటే మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేశారమ్మా, చలికాలం అప్పుడు కొన్ని ఫ్రాగ్స్, కొన్ని స్నేక్స్, ఓకే, పాములు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏదైతే అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయి ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలల వరకు అలాగే స్లీపింగ్ మోడ్ లో ఉంటాయి. అంటే లాంగ్ స్లీపింగ్ మోడ్ అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ మోర్ దాన్ స్లీప్. సో 2 నెలలు ఒకసారి. సింపుల్ చెప్పండి, లక్ష్మణుడి భార్య విన్నారమ్మా? ఐ థింక్ మీకు ఐడియా ఉందా లేదా? లక్ష్మణుడి భార్య హైబర్నేషన్ అనమాట. హైబర్నేషన్ అంటే ఏంటి? 6 నెలల వరకు, ఆ 11 సంవత్సరాలకు నిద్రపోతూనే ఉంటది అనమాట లక్ష్మణుడి భార్య. సో దట్ ఈస్ నోన్ ఎస్ హైబర్నేషన్. క్లియర్ ఎవరిబడి? లాంగ్ టర్మ్ స్లీప్. సో కొంతమంది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు నిద్రపోతూనే ఉంటారు కదా. సో దాన్ని మనం హైబర్నేట్ అంటాం. మేబీ ఆ వర్డింగ్ అనేది తెలుసుకుంటే ఇట్ ఈస్ ఈజీ అమ్మా. నెక్స్ట్ వన్, క్యాండిల్ ఇస్ టు వ్యాక్స్, పేపర్ ఇస్ టు వాచ్. ప్లీజ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. ఎవ్రీ వన్, 30 సెకండ్స్ టైం. క్యాండిల్ ఇస్ టు వ్యాక్స్, పేపర్ ఇస్ టు వాచ్. సో ఫ్రంట్ నుంచి లెఫ్ట్ నుంచి రైటే కాకుండా రైట్ నుంచి లెఫ్ట్ కూడా పెట్టడానికి ట్రై చేయండి అమ్మా. వెరీ గుడ్ లక్ష్మీ రెడ్డి, ఫస్ట్ కమ్ ఫస్ట్ బటన్ మీరే చేశారు. బో, ఎక్స్పెక్ట్ చేశా, ఎక్స్పెక్ట్ చేశా. 33. బాబా,
ఏందమ్మా పేపరు ట్రీతో వస్తుందా? పేపర్ ట్రీతో తయారు చేస్తారా? పేపర్ వుడ్‌తోని తయారు చేస్తారా? నేనింకా పల్ప్ అనుకున్నా. పల్ప్‌తోనమ్మా పేపర్ తయారు చేసేది. తెలీదా మీకు? పల్ప్ అంటే పిప్పి. పిప్పితోని పేపర్ తయారు చేస్తారే గానీ, వుడ్‌తోని పేపర్ తయారీయడం నేనెక్కడ చూడలేదమ్మా. ఏమన్నా అలాంటి కొత్త టెక్నాలజీ ఉంటే నాకు చెప్పండి. చెట్టుతోని గూడా పేపర్ తయారు చేయరు. మేబీ దీస్ ఇక్కడి నుంచి పల్ప్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే వుడ్ నుంచి వస్తుంది. వుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీ నుంచి వస్తుంది. అండ్ బ్యాంబూ అనేది ఒక టైప్ ఆఫ్ గ్రాస్ ప్లాంట్. పేపర్ అనేది పల్ప్ అమ్మా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? పల్ప్ అంటే పిప్పి. ఆ రెసిడ్యూ అంటాం కదమ్మా! పిప్పి నుంచి పేపర్ అనేది తయారవుతుంది. అంతేనా? కాదా? ఇప్పుడన్నా అర్థమైందా? ఎవ్రీబడీ ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండమ్మా. ఎవ్వరినైనా అడగండి. పల్ప్ నుంచే పేపర్ అనేది తయారవుతుంది గానీ, ట్రీ నుంచి, వుడ్ నుంచి తయారవ్వదమ్మా. పల్ప్ నుంచే తయారవుతుంది. దీని నుంచి మనం పల్ప్ బ్యాంబూ నుంచి మనకు తయారయ్యేది పల్ప్ తయారవుతుంది. బ్యాంబూ నుంచి పల్ప్ తయారవుతుంది. పల్ప్ నుంచి మనకి ఇది తయారవుతుంది. ఈవెన్ గ్రాస్ నుంచి కూడా పల్ప్ గుజ్జనమాట. గుజ్జు టైప్ ఉంటది కదా! దాన్ని మనం పల్ప్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఈవెన్ ఆరెంజ్ పల్పీ ఆరెంజ్ అంటాం కదమ్మా! గుజ్జులాగా ఉంటుంది. అంతేగాని నీళ్ళలాగా ఉండదు. గుజ్జు గుజ్జులాగా ఉంటుందన్నమాట. ఓకే. నో ప్రాబ్లమ్. హాయ్ భాగ్యరేఖ. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్‌లో పార్టిసిపేట్. బైండింగ్ ఈస్ టు బుక్ అనేది దేనికి రిలేషన్ అనేది ఉంది చూడండమ్మా. బైండింగ్ ఈస్ టు బుక్ అనేది ఏనా? బీనా? సీనా? డీనా? ఈనా? క్రిమినలిస్ట్ గ్యాంగా? డిస్ప్లేయిస్ట్ మ్యూజియమా? ఆర్టిస్టిస్ట్ కార్పెంటరా? నెయిలిస్ట్ హ్యామరా? ఫ్రేమిస్ట్ పిక్చరా? ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ కూడా పోల్‌లో పార్టిసిపేట్ చేయడము. వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. కొంచెం కన్‌ఫ్యూషన్ క్వెషన్. ఆలోచించి ఆన్సర్ పెట్టండి. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టండమ్మా. బైండింగ్ ఈస్ టు బుక్ దేనికి రిలేషన్ అనేది ఉంది. దేనికి సిమిలారిటీ అనేది ఉంది. ఏది దగ్గరగా సంబంధం అనేది కలిగి ఉంది. దీస్ ఆర్ వెరీ బేసిక్ ఇంగ్లీష్ క్వెషన్స్ అమ్మా. ఇంగ్లీష్ కూడా రాకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వేస్ట్. హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ గ్రూప్ 2 క్వెషన్స్ తెలంగాణలో 40 క్వెషన్స్ ఇంగ్లీష్ ప్యూర్ ఇంగ్లీష్ బేస్డ్ క్వెషన్స్ వచ్చాయి. ఇంగ్లీషే ఉండదసలు. అందుకే చెప్తున్నాను. ఓన్లీ ఈ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఐ థింక్ మీ అందరికి అర్థమై ఉంటుంది. సో మీకందరికి తెలుసా వై అనేది? సో బుక్‌కేముంటుందమ్మా? బుక్ ఏముంటుంది? బైండింగే కదా ఉండేది. సిమిలారిటీస్ చూడండమ్మా మీరు. సో బుక్ అనేది దేనికి సంబంధించింది? యెస్. ఎ బుక్ కన్సిస్ట్ ఆఫ్ ఒక్క నిమిషం. యెస్. ఒక బుక్ ఉంది. ఆ బుక్‌కి అట్ట అంటే తెలుసు కదా! బైండింగ్ అనేది ఉంటుంది మనకి. సో రిలేషన్ ఏంది? బుక్ ఉంది. ఆ బుక్ చుట్టుపక్కల బైండింగ్ అనేది ఉంది. సో అలాంటి సిమిలారిటీ కలిగింది ఏమైనా ఉందా? గ్యాంగ్‌కి క్రిమినల్ అటాక్ లేదు. అంతగా అవ్వట్లేదు. డిస్‌ప్లే మ్యూజియం హుహు. చూద్దాం. ఆర్టిస్ట్ కార్పెంటర్ అసలు సంబంధమే లేదు. నెయిల్ హ్యామర్ అనేది సంబంధం లేదు. కానీ పిక్చర్, ఫ్రేమ్. ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్‌కి ఏముంటుందమ్మా? ఫ్రేమ్ అనేది ఉంటుందా లేదా? ఎవ్రీబడీ యెస్. పిక్చర్ అనే దానికి బొమ్మకేముంటుందమ్మా? చుట్టుపక్కల ఆ ఫ్రేమ్ అనేది ఉంటుంది. సో, బుక్‌కి ఎలాగైతే ఆ యొక్క బైండింగ్ అనేది ఎలాగైతే ఫ్రేమ్ లాగా ఉంటుందో, అలాగే పిక్చర్‌కి గూడా ఔటర్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ లాగా ఉంటుంది. సో, ఎ బైండింగ్ సరౌండ్స్ ఎ బుక్. ఎ ఫ్రేమ్ సరౌండ్స్ ఎ పిక్చర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, డాష్ ఈస్ టు ట్రైల్ ఈస్ టు గ్రెయిన్ ఈస్ టు ట్రైల్. వెరీ ఈజీ క్వెషన్. మీ బ్రెయిన్ కొంచెం ఇదై ఉంటుంది కాబట్టి, కొంచెం ఈజీ క్వెషన్ ఏస్తున్నానమ్మా. పెట్టడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ క్వెషన్. ఆల్మోస్ట్ అందరూ గూడా ఈజీగా పెట్టగలిగారు. ఎవరైతే కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ తీసుకోకపోయినా గానీ, డెఫినిట్‌గా మీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ వాట్ వి కాల్ సినోనిమ్స్. సో, మీకు కనిపిస్తుందా ఇక్కడంతా గూడా? గ్రెయిన్‌కి డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ ఎన్ ఉంది. ఇక్కడ ఎల్ ఉంది. మిగతాదంతా ఆర్, ఏ, ఐ వరకు సేమ్ ఉంది. ఇక్కడ గూడా ఆర్, ఏ, ఐ వరకు సేమ్ ఉంది. ఇక్కడేమో ఎన్ ఉంది. ఇక్కడేమో ఎల్ ఉంది. ఇక్కడ గూడా అంతే. ఎల్ స్థానంలో ఏం పెట్టాలి? ఈ ఎన్ అనేది పెట్టాలి. ట్రైన్. సో, సిమిలారిటీస్ అంటే మొత్తం సినోనిమ్సే కదమ్మా! రిలేషన్ మెయింటైన్ చేయాలి. చెప్పాను గదా! అనాలజీ ఈస్ నథింగ్ బట్ రిలేషన్స్. యాపిల్స్, ఫ్రూట్, సూపర్ మార్కెట్, నోవెల్, బుక్ ఎక్కడ? ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరూ గూడా పోల్‌లో పార్టిసిపేట్ చేయండమ్మా. ఎవ్రీవన్. యెస్.
Apples, fruit, supermarket, novel, book. Yes, almost 80% have kept the రైట్ ఆన్సర్. తప్పు పెట్టిన వాళ్ళు ఒక్కసారి రివైజ్ చేసుకోండమ్మా. ఎందుకు మీరు తప్పు పెట్టారు, ఏది కరెక్ట్ ఆన్సర్ అని చూసుకోండి. ఈ వాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, నోవల్ అనేది బుక్. బుక్స్ అని ఎక్కడ దొరుకుతాయమ్మా? బుక్స్ అనేవి షాపింగ్ లో దొరుకుతాయా, లేకపోతే బుక్స్ అనేది బుక్ స్టోర్ లో దొరుకుతాయా? ఫ్రూట్స్ అన్ని కూడా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. యాపిల్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. నోవెల్ ఇస్ ఎ బుక్ అండ్ బుక్ విల్ బి హ్యావింగ్ ఇన్ బుక్ స్టోర్. షాపింగ్ అంటే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయమ్మా. ఓకేనమ్మా? షాపింగ్ అంటే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. నెక్స్ట్ వన్, గుడ్ ఈస్ టు బ్యాడ్, రూఫ్ ఈస్ టు వాచ్. మంచి చెడు. ఓకేనమ్మా? అండ్ రూఫ్ అంటే ఏం తెలుసు కదమ్మా? ఐ థింక్ రూఫ్ తెలుగు వాళ్ళకు కూడా ఈజీ ఐడియా ఉంటుంది. రూఫ్ ఇస్ టు వాట్. ప్లీజ్ ఎవరి వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరు కూడా పోల్ పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఆలోచించండి అమ్మా, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. తప్పు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అమ్మా. 8 seconds, 7 seconds, 3, 2, 1 second. సో గుడ్ కి ఆపోజిట్ బ్యాడ్ అంతే కదమ్మా? గుడ్ కి ఇక్కడ ఏముంది? ఆపోజిట్ బ్యాడ్ ఉంది. రూఫ్ కి ఆపోజిట్ ఏముంటుందమ్మా? ఫ్లోర్ అనేది ఉంటుంది. క్లియర్? రూఫ్ కి ఆపోజిట్ ఏముంటుంది? ఫ్లోర్ అనేది ఉంటుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసా. సిమిలారిటీస్ అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ చూడండి. ప్లీజ్ సీ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. అండ్ ఈ రెండింటికి ఏమి రిలేషన్ ఉందని చెక్ చేయాలి. సో దీని ఫస్ట్ రిలేషన్ బేస్ చేసుకొని సెకండ్ రిలేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బటర్ ఇస్ టు మిల్క్, బుక్ ఇస్ టు వాట్స్. చాలా చాలా ఆలోచించి జాగ్రత్తగా ఆన్సర్ అని చేయండి అమ్మా ప్లీజ్. ఓకే, ఇది మాత్రం కొంచెం చూసుకోండి. కొంచెం కన్ఫ్యూజన్. టైం తక్కువ, 30 seconds ఉంది. 27, 26, 25, 24, 23, 22. ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. తప్పు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించండి. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ చూడాలమ్మా. ముందు ఈ రెండింటికి రిలేషన్ చేసిన తర్వాత మనకి రెండు రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ రిలేషన్ ఉంది చెప్పండి అమ్మా. మిల్క్ నుంచి బటర్ వస్తుందా, బటర్ నుంచి మిల్క్ వస్తుందా? పాలు నుంచి మజ్జిగ వస్తుందా, మజ్జిగ నుంచి పాలు వస్తుందా? ఫ్రమ్ మిల్క్ వి గెట్ బటర్. సో మిల్క్ నుంచి బటర్ వస్తుంది. మరి ఏం చేస్తే మనకి బుక్ వస్తుంది? ఏం చేస్తే బుక్ వస్తుంది? పేపర్స్ తో కలిపితే మనకి బుక్ అనేది వస్తుంది. పేపర్. ఎస్, 67% కరెక్ట్ పెట్టారు. ఎస్, మిల్క్ నుంచి బటర్ అనేది వస్తుంది, పేపర్ నుంచి బుక్ అనేది తయారవుతుంది, పేపర్స్ నుంచి బుక్ అనేది తయారవుతుంది. ఈ రెండింటికి రిలేషన్ చూడండి. ఇక్కడ నుంచి ఇటే కాకుండా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కాకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నామా. ఫ్యూచర్ లో మీరు ఏ ఎగ్జామ్ లో కూడా ఇవన్నీ కూడా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ రిలేషన్ కాదమ్మా, లెఫ్ట్ నుంచి రైట్ రిలేషన్ కూడా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పెటలిస్ట్ ఫ్లవర్ డాష్ ఇస్ టు వాట్స్. కింది వాటిలో ఏది సిమిలర్ గా ఉంది? ప్లీజ్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరూ కూడా పోల్ లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. పెటలిస్ట్ ఫ్లవర్ అండ్ సాల్ట్ ఇస్ టు పెప్పరా, టైర్ ఇస్ టు బైసైకిలా, బేస్ ఇస్ టు బాలా, శాండల్స్ ఇస్ టు షువా, పప్పు ఇస్ టు డాగా. పెటలిస్ట్ ఫ్లవర్. పోయిందమ్మా 67%. పెటల్స్ అనేవి ఎందులో ఉంటాయమ్మా? పెటల్స్ ఫ్లవర్ కి ఏం కన్సిస్ట్? ఏ ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ పెటల్స్. పువ్వుకి ఏముంటాయి? పువ్వుకి ఏముంటాయి? రేకులు ఉంటాయి. పెప్పర్ కి సాల్ట్ ఉంటుందా? లేదు. బైసైకిల్ కి టైర్ ఉంటుందా? ఎస్. బాల్ కి బేస్ ఉంటుందా? ఉండదు. సర్కంఫరెన్స్ ఉంటుంది. షూస్ కి శాండిల్ ఉంటుందా? లేదు. డాగ్ కి పప్పి ఉంటుందా? ఉండదు. సో ఏముంటుంది? బైసైకిల్ కి టైర్ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా? సో ఐ యూ గెటింగ్ అండర్స్టాండింగ్? ఫ్లవర్ కి ఏమున్నాయి? పెటల్స్ ఉన్నాయి. అలా బైసైకిల్ కి ఏమున్నాయి? టైర్ అనేది ఉంది. ఇందాక చెప్పిందే కాన్సెప్ట్. ఎస్. రీడింగ్ ఈస్ టు నాలెడ్జ్, వర్క్ ఈస్ టు వాట్. మీకు కొంచెం ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పెట్టకపోతే నేను ఏం చేయలేనమ్మా. సో రీడింగ్ ఈస్ టు నాలెడ్జ్, వర్క్ ఈస్ టు వాట్.
ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. బా, అందరు కరెక్ట్ పెట్టారమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లిస్ట్ కరెక్ట్, అందరు కరెక్ట్ పెట్టారా? వెరీ గుడ్. 100% కరెక్ట్ పెట్టడం జరిగింది. ఓకే, ఒకసారి లీడర్ బోర్డ్ షేర్ చేస్తున్నాను, చెక్ చేద్దాం. 14 బిట్స్ అయ్యాయా? సో మొయినుద్దీన్ 2 పోయాయి, వాణిగంట 2 పోయాయి, అండ్ శివకుమార్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అమ్మా, ఇంప్రూవ్ చేసుకోండి. గణేష్ 4, అదే మరీ దారుణంగా ఉందమ్మా. మిగతా వాళ్ళందరూ మరీ బ్యాడ్ వర్స్ట్ గా ఉన్నారేంది? మళ్ళీ రెండేంటి 3 ఏంటి 4 ఏంటి? ఐ థింక్ యూ పీపుల్ హ్యావ్ టు ఇంప్రూవ్ అమ్మా. చాలా చాలా సింపుల్ గా అడుగుతున్నాను నేను, ఎక్కువ టఫ్ కూడా అడగట్లేదు. ఎస్, టేబుల్ ఈస్ టు వుడ్ ఈస్ టు ఓక్, షర్ట్ ఈస్ టు క్లాత్ ఈస్ టు వాచ్. ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. వెరీ ఈజీ క్వశ్చన్. ఇప్పుడన్నా కనీసం ఇప్పటి నుంచన్నా కొంచెం నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించి పెట్టండి, ఆలోచించి పెట్టండి. తొందరగా పెట్టాలని చూడకండి, రిలేషన్ చూడండి. అసలు ఎక్కడెక్కడ రిలేషన్ ఉంది? లెఫ్ట్ టు రైట్ రిలేషన్ ఉందా? రైట్ టు లెఫ్ట్ రిలేషన్ ఉందా? ఆపోజిట్ అడిగాడా? సినోనిమ్స్ అడిగాడా? అవుటర్ టు ఇన్నర్ ఉందా? ఇన్నర్ టు అవుటర్ ఉందా అని చూసి మీరు ఆన్సర్ చేయండి అమ్మా. మళ్ళీ బి, డి తప్పు పెట్టారమ్మా. సో వాట్ ఈస్ ఆన్సర్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఓక్ అంటే ఏందమ్మా? అదొక రకమైన కలప, వుడ్ అన్నమాట. ఓక్ నుంచి వుడ్ తయారవుతుంది, వుడ్ నుంచి టేబుల్ తయారవుతుంది, క్లాత్ నుంచి షర్ట్ తయారవుతుంది. మరి క్లాత్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఎక్కడి నుంచి తయారవుతుంది? మా క్లాత్ ఎక్కడి నుంచి తయారవుతుంది? వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్? కాటన్. పత్తి నుంచి వస్త్రం అనేది తయారవుతుంది, వస్త్రం నుంచి షర్ట్ అనేది తయారవుతుంది. చెప్పాను కదా, ఎంతసేపు రిలేషన్ లెఫ్ట్ నుంచి రైటే కాదు, ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ రిలేషన్ అని కూడా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్నమెంట్స్ ఈస్ టు గోల్డ్, ఇది కొంచెం టిపికల్. అండ్ నీడిల్ ఈస్ టు వాచ్, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఆన్సర్ చేయడమ్మా. ఆర్నమెంట్స్ ఈస్ టు గోల్డ్, నీడిల్ ఈస్ టు వాచ్. ఓకే, ఆల్మోస్ట్ 50% హ్యావ్ గివ్ ద రైట్ ఆన్సర్. మిగతా ముగ్గురు తప్పు పెట్టారు. 43, నలుగురు కరెక్ట్ పెట్టారు, నలుగురు రాంగ్ పెట్టారు. సో ఇక్కడ క్లియర్ అర్థమైంది, గోల్డ్ కి ఆర్నమెంట్ కి సంబంధం ఏందమ్మా? గోల్డ్, ఆర్నమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఒప్పుకుంటారా లేదా? ఆర్నమెంట్స్ అనేది దేంతో తయారవుతాయి? గోల్డ్ తో తయారవుతుంది. మరి నీడిల్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ఆర్నమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్, నీడిల్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? స్టిచ్. స్టిచ్ తో నీడిల్ తయారవుతుందా? అర్థమవుతుందా లేదా? ప్రిక్ తో నీడిల్ తయారవుతుందా? స్టీల్ తో నీడిల్ తయారవుతుందా? థ్రెడ్ తో నీడిల్ తయారవుతుందా? స్టీల్ తో నీడిల్ తయారవుతుంది. ఒప్పుకుంటారా లేదా ఎవ్రీవన్? సో మీరు ఎంతసేపు నీడిల్ అనగానే థ్రెడ్ అనేది గుర్తొస్తుంది, నీడిల్ అనగానే స్టిచ్చింగ్ అనేది గుర్తుకొస్తుంది, నీడింగ్ అనేది ప్రిక్ అనేది గుర్తుకొస్తుంది, కరెక్టే. కానీ నీడిల్ అనేది అసలు ఏంటి అనేది అడగలేదు అక్కడ. ఈ దీని రెండింటికి ఏం రిలేషన్ ఉంది, అసలు దీనికి ఏం రిలేషన్ ఉంటుందని అడిగారు. సో హోప్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఎస్, కాన్ఫరెన్స్ ఈస్ టు చైర్మన్, వెరీ ఈజీ క్వశ్చన్. న్యూస్ పేపర్ ఈస్ టు వాచ్, చాలా చాలా ఈజీ అమ్మా. ట్రై టు ఆన్సర్ ఇట్. ముగ్గురు తప్పు పెట్టారు, నలుగురు తప్పు పెట్టారు. తెలీదమ్మా, కాన్ఫరెన్స్ కి ఒక మీటింగ్ జరుగుతుందంటే, కాన్ఫరెన్స్ జరుగుతుందంటే దానికి హెడ్ గా ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు. మరి న్యూస్ పేపర్ కి హెడ్ గా ఎవరు ఉంటారు? హూ ఇస్ హెడ్ ఆఫ్ ద న్యూస్ పేపర్? ఎడిటర్. చూసారు, ఇప్పటి వరకు మీరు ఇలా 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 చేసుకుంటూ పోయారు. కాన్ఫరెన్స్ కి చైర్మన్ వచ్చేసి, హెడ్ వచ్చేసి చైర్మన్, న్యూస్ పేపర్ కి హెడ్ వచ్చేసి ఎడిటర్. న్యూస్ పేపర్ ఎడిటర్ అయినా కదా మనం అనేది జనరల్ గా. ఎస్, స్నో, మౌంటైన్, స్కై, వామ్, లేక్, డాష్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఇది కొంచెం టఫ్ బిట్టే,
కొంచెం టఫ్ పెట్టాము, సమ్వాట్ టఫర్, కానీ ఆలోచించండి. ఖచ్చితంగా మీకు వర్డ్ ఎనాలజీ అనేది ఇవన్నీ సాల్వ్ చేస్తే డెఫినెట్ గా మీకు క్లారిటీ వస్తుందమ్మా. విల్ బి డెఫినెట్లీ గెటింగ్ సమ్ క్లారిటీ, 100% విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ. చాలా మంది తప్పు పెడుతున్నారు. మేబీ మీకు ఈ క్లాస్ సెషన్ జరగకపోయి ఉండొచ్చు. ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ కెప్ట్ రైట్ ఆన్సర్ అమ్మా. ఆఫ్ కోర్స్ కొంచెం టఫ్ బిట్ ఇది. ఏం లేదమ్మా, మౌంటైన్ మీద ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి, ఎలా చదవాలి అసలు మనకి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అసలు ఎంత టఫ్ లో ఇచ్చాడో చూద్దాం. మౌంటైన్ మీద అంటే కొండ మీద మంచు అనేది పడింది అనుకుందాం. చూడండి, మౌంటైన్ ఉంది, స్నో పడింది అని అనుకుందాం. మంచు పడితే నువ్వేం చేయొచ్చమ్మా, స్కైయింగ్ చేయొచ్చు. అంటే మిడిల్ అనే దాన్ని ఇక్కడ మెయిన్ టార్గెట్ గా తీసుకోవాలి. సో ఆన్ మౌంటైన్ ఇఫ్ స్నో ఫాల్స్ వీ కెన్ డూ స్కైయింగ్. స్కైయింగ్ అంటే తెలుసు కదమ్మా, ఆ రెండు చేతులు ఉంటాయి, ఐ థింక్ రెండు స్కేటింగ్ బోర్డ్స్ ఉంటాయి, రెండు కర్రలు పట్టుకొని స్కై చేస్తూ ఉంటాం. దట్ ఈస్ స్కైయింగ్ అని చెప్పేసి అంటాం. ఎస్. అండ్ అదే లేక్ మీద, అదే లేక్ లో, సరే దానికి రిలేషన్ అర్థమైపోయింది. ఇప్పుడు లేక్ అనేది మిడిల్, లేక్ అనేది వామ్ అయితే, వేడైతే, కొంచెం వేడైంది అనుకుంటే ఏం చేయొచ్చు, వాట్ యూ కెన్. మౌంటైన్ మీద స్నో పడితే స్కైయింగ్ చేయొచ్చు. లేక్ అనేది వామ్ అయితే ఏం చేయొచ్చమ్మా, వాట్ వీ కెన్ డూ, వీ కెన్ డూ స్విమ్మింగ్. సింపుల్. లేక్ అనేది వామ్ అయితే సన్ బర్న్ అవుతుందా, సన్ బర్న్ అనేది వాటర్ లో వెళ్తే అవ్వదమ్మా, బీచ్ లో వెళ్తే అవుతుంది. శాండ్ కి దీనికి సంబంధం లేదు. శాండ్ లో ఉంటే సన్ బర్న్ వస్తుంది, వెకేషన్ కి దీనికి సంబంధమే లేదు. హోప్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ హౌ వీ హ్యావ్ టు రిలేట్ దీస్ ఎనాలజీస్. అందరికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను మీకు. ఐఎమ్ ఈవెన్ గివింగ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ దీస్ వర్డ్ ఎనాలజీస్. వాడు ఎక్కడి నుంచి ఎక్కడైనా తిప్పచ్చమ్మా, లెఫ్ట్ నుంచి రైట్ అన్న తిప్పచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ అని చెప్పొచ్చు, సినోనిమ్స్ అనొచ్చు, లేకపోతే ఆపోజిట్ అనొచ్చు, లేదంటే మిడిల్ వన్ ఇచ్చేసి దీనికి రిలేషన్ అనొచ్చు, అంటే దీనికి ఇక్కడ నుంచి ఇటు రెండు రిలేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి అన్ని చూసి ఆలోచించి మీరు ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇది చాలా చాలా జాగ్రత్తగా చేయడము. ఫుడ్ ఈస్ టు కుక్ అండ్ మిగతావన్నీ కూడా చూడండి. ఎస్, ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఇది నాకు కొంచెం టైం అనేది ఇస్తాను, ఐ జస్ట్ గివ్ సమ్ టైం. ఫుడ్ ఈస్ టు కుక్, ఇంకొక టైప్ ఆఫ్ ఎనాలజీ వర్డ్, ఇంకొక టైప్ ఆఫ్ ఎనాలజీ వర్డ్ అమ్మా, ఇంకొక రకమైనది. సో ఆప్షన్లు ఎంత తేడా ఇస్తాడు, ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. హోప్ ఈ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దో ద నెంబర్ ఇస్ వెరీ లెస్. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానమ్మా. ఓన్లీ 33% I kept the right answer. Food is to cook. Yes, only 33% have kept the right answer. 33% మాత్రమే. చాలా మంది ఫార్మర్ క్రాప్ అని చెప్పేస్తున్నారు. చూడమ్మా, రిలేషన్ చూడండి. ఫుడ్ ని కుక్ చేసేది ఎవరు, ఫుడ్ ని కుక్ చేసేది ఎవరు, కుక్క కాదా, కుక్క కాదమ్మా, కుక్. ఫుడ్ ని కుక్ చేసేది ఎవరు, వంటవాడా కాదా, ఎస్. ఇప్పుడు ఒకవేళ పంటలు పండించేది వాడు ఎవడు అంటే ఫార్మర్, ఇది కరెక్ట్ మీరు అన్నట్టు. వుడెన్ మీద పనిచేసేవాడు ఎవడు అంటే ఫర్నిచర్, ఇది కూడా కరెక్టే. ఏది, ఇక్కడ క్రాప్ ఉంది, ఇక్కడ వుడ్ ఉంది. క్లాతింగ్ ని స్టిచ్ చేసేవాడు ఎవడు అంటే టైలర్, ఇది కూడా కరెక్టే. అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఈ ఆప్షన్స్ అన్ని కూడా రివర్స్ ఇచ్చాడు అక్కడ. ఫుడ్ ని కుక్ చేసి, ఇక్కడ కుకింగ్ ఈజ్ టు ఫుడ్ అంటే మీరు అన్నట్టు ఈ మూడు కూడా ఆప్షన్స్ కరెక్టే. కానీ వాడేమన్నాడు, ఫుడ్ నుంచి కుక్ చేసేవాడు ఎవడు అనేది కుక్. మరి జ్యువెలరీని కంసల వాడిని చేసేవాడిని మనం ఏమంటామమ్మా, గోల్డ్ స్మిత్ అంటాం. అర్థమైందా లేదా? సో ఇవన్నీ రిలేషన్స్ అనేది రివర్స్ గా ఉన్నాయి చూడండి. ఫుడ్ ని ఫర్నిచరు, క్రాప్, ఫార్మరు, క్లాతింగ్, టైలర్ ఇలా ఉన్నాయి. కానీ వాడు అడిగిన రిలేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ అడిగారు. ఈ జ్యువెలరీ అనేది కూడా లెఫ్ట్ టు రైటే. క్లియర్ ఎవరిబడి? ఆప్షన్స్ లో ఎంత తికమకి ఇచ్చాడు చూసారా? డి అబ్జర్వ్ దీస్ ఆప్షన్స్? ఆప్షన్స్ అని అబ్జర్వ్ చేశారమ్మా? మీరు అన్ని కూడా రిలేషన్స్ అన్ని కూడా కరెక్టే ఉన్నాయి. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. అదే మీద అఫ్ కోర్స్ ఇక్కడ ఫర్నిచర్ కాదు, ఇక్కడ కార్పెంటర్ అనేది ఉండాలి. అప్పుడు ఇది కూడా కరెక్టే. అయితే ఇది అయితే అబ్సల్యూట్లీ రా. సో క్లాతింగ్ నేత వేసేవాడిని టైలరింగ్ కరెక్టే, క్రాప్ ని ఫార్మర్ కరెక్టే. కానీ రిలేషన్ అది రైట్ టు లెఫ్ట్ ఉంది కానీ, సారీ లెఫ్ట్ టు రైట్ ఉంది కానీ లెఫ్ట్ టు రైట్ అనేది లేదు. అది కొంచెం చూసుకోండి అమ్మా. సో క్రికెట్ ఈస్ టు బ్యాట్, హాకీ ఈస్ టు వాచ్.
హాకీ is to watch, cricket is to bat. Yes, please participate in the poll. అందరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయడమ్మా. వెరీ ఈజీ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు అందరు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది కూడా తప్పు పెట్టారా? హౌ డిడ్ యూ కీప్ రాంగ్ అమ్మా? సో క్రికెట్ దేంతో ఆడతాం? బ్యాట్తో ఆడతాం. హాకీ దేంతో ఆడతాం? స్టిక్తో ఆడతాం. సో ఎవరైతే సి పెట్టారో ఇక్కడ ఏముండాలి సార్? క్రికెట్ ఆడేవాడిని ఇక్కడ ఏముండాలి? బ్యాట్ ఉండకూడదు, ఇక్కడ క్రికెటర్ అని ఉండాలి. అప్పుడు మీరు చెప్పిన ప్లేయర్ అనేది హాకీ ప్లేయర్ అనొచ్చు. క్రికెట్ అనేవాడు క్రికెటర్ ఆర్ ప్లేయర్ ఉంటే హాకీ. కానీ క్రికెట్ అనేది బ్యాట్తో ఆడతాము, హాకీ అనేది స్టిక్తో ఆడతాం. ఓకే. సైకాలజిస్ట్, న్యూరోసిస్, మిగతావన్నీ కూడా ఏంటి, రిలేషన్స్ ఏంటి? ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరూ కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఎవ్రీవన్ అందరూ కూడా పోల్లో పార్టిసిపేట్ చేయడం ట్రై చేయండి. బా తప్పు పెట్టిన వాళ్ళు ఎందుకు తప్పు పెట్టారా అనేది చూసుకున్నామా. తప్పు పెట్టిన వాళ్ళు వై ది పీపుల్ హ్యావ్ కెప్ట్ రాంగ్ ఆన్సర్ అని చెప్పింది. ఓన్లీ 1, 2, 3 రాంగ్ పెట్టారు, ఒకరే కరెక్ట్ పెట్టారు. ఎస్, లాస్ట్ తొందరగా అమ్మ, మిగతా ఇద్దరు. ఎస్, 20% కరెక్ట్ పెట్టారమ్మా, ఒకరు కరెక్ట్ పెట్టింది. సో న్యూరో డిజార్డర్ అనేది ఉంటే, న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎక్కడికి వెళ్తామమ్మా? సైకాలజీ దగ్గరికి వెళ్తాం. చూడండి, క్యాటరాక్ట్ కంటి సమస్య ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఆప్థమాలజీ దగ్గరికి వెళ్తాం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఫ్రాక్చర్ అయితే మనం వెళ్ళేది డెర్మటాలజీ దగ్గరకా? కాదు కదా. ఒకవేళ దంత సమస్యలు ఉంటే మాత్రమే డెర్మటాలజీ దగ్గరికి వెళ్తాం. పీడియాట్రిషియన్ మనం ఏమంటాం? పీడియాట్రిషియన్ ఏమంటామో చిన్న పిల్లలకి సంబంధించింది. ఇక్కడ రివర్స్ ఉండాలి చూడండి. పీడియాట్రిషియన్ అనేది ఇక్కడ ఉండి ఇన్ఫాంట్ అనేది ఇక్కడ ఉంటే ఇట్ మైట్ బి ద రైట్ ఆన్సర్. ఒప్పుకుంటారు కదా. ఆ యొక్క ఇన్ఫాంట్స్ ఏవైతున్నారు, పసి పిల్లలు పిల్లలు ఎవరైతున్నారో ఇక్కడ ఇన్ఫాంట్ అనేది ఉండి, ఇక్కడ పీడియాట్రిషియన్ అనేది ఉంటే మేబీ దిట్ మైట్ బి ఆల్సో ద రైట్ ఆన్సర్. కానీ వాడు రివర్స్ ఉన్నాయి చూసారా? ఈ ఆక్సిజన్ రివర్స్. అందుకే అన్నాను ఈ రెండింటికి రిలేషన్ కరెక్ట్ చూడండి. న్యూరోసిస్ సైకాలజిస్ట్ అన్నాడే కానీ ఇన్ఫాంట్ పీడియాట్రిక్స్ ఇలా రివర్స్ వచ్చింది. సో ఇది కూడా అంతే. ర్యాషెస్ వచ్చేసి ఆర్థోపెడిస్ట్, ఇది కూడా రైట్ సైడ్ ఉంది. అఫ్ కోర్స్ స్కిన్ ర్యాషెస్ అనేది ఆర్థోపెడిస్ట్ అనేది ఎముకలకు సంబంధించిన డాక్టర్ అమ్మా. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ ఆర్థోపెడిస్ట్ అనేది ఎముకలకు సంబంధించిన డాక్టర్, ఆర్థో. ఓకేనా. ఆన్కాలజిస్ట్ వచ్చేసి మీజిల్స్ కాదమ్మా, ఆన్కాలజిస్ట్ వచ్చేసి క్యాన్సర్. ఇది కరెక్ట్ అయి ఉంటది. ఆన్కాలజిస్ట్ అనేది లెఫ్ట్ లో కరెక్టే ఉంది, కానీ మీజిల్స్ కి సంబంధించిన వాడు ఆన్కాలజిస్ట్ కాదమ్మా. సో దగ్గు, కోరింత దగ్గు, వాడు దీనికి సంబంధించిన వాడు కాదు. ఆన్కాలజిస్ట్ అనేది క్యాన్సర్. ఇక్కడ క్యాన్సర్ లేదు కదా, వదిలేసేయండి. సైకాలజిస్ట్, న్యూరోసిస్, అనాటమిస్ట్, ఇట్స్ ఏ క్యాటరాక్ట్. ఎస్, కార్పెంటర్ సా నెయిల్స్. ఇది పీడియాట్రిషియన్. స్టెథోస్కోప్ ఈస్ టు వాచ్. ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఆలోచించి, జాగ్రత్తగా ఆలోచించి లాస్ట్ పెట్టండి క్వశ్చన్. ఒకరు కరెక్ట్ పెట్టారు. ఓకే, 20 out of 22. వాణి గంట 15 out of 22. అండ్ కొలన్ శివ్ కుమార్ 13. షర్మిలా గుప్తా 6. గణేష్ 4. మీరందరూ కూడా వేరే క్లాసెస్, ధనుష్ 3. ఎవరు కూడా ఇవి వినలేదమ్మా? డిడెంట్ యూ లిజన్ దిస్ క్లాసెస్? వర్డ్ ఎనాలజీ క్లాసెస్ వినలేదా మీరు ఎవరు కూడా? ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది, ఈ ఆన్సర్స్ అనేది మరీ దారుణంగా పెట్టేస్తున్నారు. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ వర్డ్ ఎనాలజీస్. ఆ క్లాసెస్ వినలేదు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
సో సింపుల్ అమ్మా, రిలేషన్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. అంతేనా? మిగతా వాళ్ళు అదర్ పీపుల్ మరీ 20 బిట్లకి 4, 5 ఏందమ్మా? మరీ దారుణం అది. సరే 4, 5 బిట్లు పోవడము, సరే వర్స్ట్ కేసెస్‌లో 10 బిట్లు పోవడం అనేది ఓకే, కామనే గానీ ఇదే బ్యాంకింగ్ వాళ్ళో, ఎస్ఎస్‌సి వాళ్ళో, ఈ రీజనింగ్ వాళ్ళో, ఈ గ్రూప్ 4 వాళ్ళో, ఈ ఆర్ఆర్‌బీ వాళ్ళకి ఇచ్చి చెప్పాననుకో చేయమని, టక 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 చేసి పడేస్తారు తెలుసా వాళ్ళు. ఒక్క బిట్ పోకుండా చేస్తారు. మాక్సిమం పోతే 1 లేదా 2 బిట్లు పోతాయి అంతే. అంతకంటే ఎక్కువ పోవు. ఆఫ్‌కోర్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ అంతగా ఇంపార్టెన్స్ లేదనుకోండి. చాలా ఈజీగా అడుగుతాడు. నో ప్రాబ్లమ్. సా అంటే తెలుసు కదమ్మా రంపం. నెయిల్స్ అంటే తెలుసు కదమ్మా. ఐ థింక్ యూ పీపుల్ నో నెయిల్స్ రైట్? ఆ నెయిల్స్, సా ఆ 2 గూడా ఎవరి దగ్గర ఉంటాయమ్మా? కార్పెంటర్ దగ్గర ఉంటాయి. అంతే గదా! సా అంటే రంపము, నెయిల్స్ అంటే మూలలు. ఆ మూలలు గాని, రంపం గాని 2 గూడా కార్పెంటర్ దగ్గరుంటాయి. స్టెతస్కోపు ఇంకా ఇది ఏమి ఉంటాయి పీడియాట్రిషియన్ దగ్గర? థర్మామీటరే గదమ్మా! థర్మామీటరు, స్టెతస్కోపు ఈ 2 గూడా పీడియాట్రిషియన్ దగ్గరుంటాయి. క్లియర్? అర్థమైందా ఎలా చదవాలనేది రిలేషన్ అనేది? ఈ రెండిటికి రిలేషన్ చూడండమ్మా అన్నాను ఫస్ట్ నేను. ప్లీజ్ సీ ద రిలేషన్ ఫస్ట్. అసలు వాడు ఏమిచ్చాడు, ఏమడిగాడు అనే దాన్ని బట్టే మనం వెళ్ళిపోవాలి. సో, సా అండ్ నెయిల్స్ బిలాంగ్స్ టు కార్పెంటర్. స్టెతస్కోప్ అండ్ బేబీ బేబీ అనేవాడు పీడియాట్రిషియన్‌కి సంబంధం లేదు. వాడికి చెందదు. అమ్మకి చెందుతుంది. అమ్మ నా పేరెంట్స్‌కి చెందుతుంది. డాక్టరు, స్టెతస్కోపు అసలు రిలేషన్ లేదు. ఇల్‌నెస్ స్టెతస్కోప్ గూడా కాదు. డాక్టర్ ఎప్పుడు గూడా థర్మామీటరు ప్లస్ స్టెతస్కోప్ ఈ 2 పెట్టుకొని కూర్చుంటాడు. యెస్. చాప్టర్ ఈస్ టు బుక్, హ్యాండిల్ ఈస్ టు వాచ్. వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీ. చాప్టర్ అనేది బుక్కు. హ్మ్. యెస్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అబ్బా! ఇద్దరు తప్పు, ముగ్గురు తప్పు ఆన్సర్ పెట్టారు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఎ బుక్ కన్ ఎ చా ఎ బుక్ కన్సిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అంతే కదా! కొన్ని యూనిట్‌లు, కొన్ని చాప్టర్‌లు కలిపితే బుక్ అనేది తయారవుతుంది. లేదంటే చాప్టర్స్ అనేవి ఇందులో ఉంటాయి, బుక్‌లో ఉంటాయి. హ్యాండిల్ అనేది దేంట్లో ఉంటదమ్మా? బైసైకిల్‌లో ఉంటాయి. సో, సమ్ చాప్టర్స్ ఎ బుక్ కన్సిస్ట్ ఆఫ్ చాప్టర్స్. ఎ బైసైకిల్ కన్సిస్ట్ ఆఫ్ హ్యాండిల్. ఓకే. సో, ఇక్కడితోని ఈ ప్రమోషనల్ యాక్టివిటీ అమ్మా. ఐ థింక్ చాలా తక్కువ మందొచ్చారు కాబట్టి నాట్ ఎ ప్రాబ్లమ్. యెస్. లయన్ ఈస్ టు డీర్, మంగూస్ ఈస్ టు డాష్. చాలా చాలా ఈజీ. ప్లీజ్ కీప్ ఇట్. తొందరగా పెట్టండమ్మా. లయన్ ఈస్ టు డీర్, మంగూస్ ఈస్ టు డాష్. రాటా, స్క్విరిలా, లిజార్డా, స్నేక్. సో, ఒక్కరే కరెక్ట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. లయన్‌కి, డీర్‌కి పడతదమ్మా? సింపుల్ క్వెషన్. లయన్‌కి, డీర్‌కి పడుతుందా? ఓకేనా? ఎ లయన్ చేజెస్ డీర్. ఎ మంగూస్ చేజెస్ వాట్? మంగూస్ అంటే తెలుసు కదమ్మా! ఐ థింక్ మీరు టీవీలో చూసుంటారు కదా! పాముకి, ముంగీసకి పడదు. ముంగీస్ అంటాం. పాముకి, ముంగీసకి పడదు. ముంగీస యెస్. పాము, ముంగీస. మంగూస్ అంటే అదే. ఓకే. ద వర్డ్ క్యాండిల్ ఈస్ రిలేటెడ్ టు విక్. ఇన్ ద సేమ్ వే పెన్ ఈస్ రిలేటెడ్ టు వాట్? ఆలోచించి పెట్టండమ్మా. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్. ఓహ్! ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. మీరు కూడా పోల్‌లో పార్టిసిపేట్ చేయండి. కొన్ని ఈజీ క్వెషన్స్ పక్కన పెట్టేస్తాను. ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ హాస్ కెప్ట్ రైట్ ఆన్సరా? ఉన్నారమ్మా? ప్లీజ్ పెట్టండి. ఆన్సర్ పెట్టండి. అందరూ సైలెంట్‌గా ఓకే. ఎవ్రీబడీ హాస్ కెప్ట్ రైట్ ఆన్సరా? వెరీ గుడ్. యెస్. క్యాండిల్ అంటే తెలుసు కదమ్మా! క్యాండిల్‌కి ఏముంటుంది? విక్ ఉంటుంది. విక్ అంటే తెలుసు కదమ్మా! ఇది క్యాండిల్ అనుకుందాం. చిన్న నల్లటి దారం, తెల్లటి దారం విక్ అంటాం. అలాగే పెన్‌కి ఏముంటుంది?
Yes, pen has nib. No problem. Everybody has kept the right answer. So ట్రయాంగిల్ ఈస్ట్ హెక్సగాన్ అనేది క్వశ్చన్. ఇది మిగతా 4 అనేది కూడా దేనికి సంబంధించింది? ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. అందరూ కూడా పోల్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ట్రయాంగిల్ ఈస్ట్ హెక్సగాన్ ఇదే త్రిభుజం అనుకుంటా. హెక్సగాన్ అంటే హెక్సగాన్ ని తెలుగులో ఏమంటామమ్మా? కెన్ ఎనీబడి ట్రాన్స్లేట్ హెక్సగాన్? అష్ట అంటే 8, పంచ చతుర్ పంచ, అష్టమ. అష్ట అంటే ఏంది? 8. ఓకే. ట్రయాంగిల్ హ్యాస్ 3 sides, హెక్సగాన్ హ్యాస్ 6 sides. అంతే కదమ్మా? ఇది వీటికి 3 sides ఉంటాయి, హెక్సగాన్ కేమో 6 sides ఉంటాయి. రెక్టాంగిల్ కేమో 4 sides ఉంటాయి, ఆక్టాగాన్ కింద ఉంటేమో 8 sides ఉంటాయి. సో 3 into 2 is equal to 6, 4 into 2 is equal to 8. పెంటా అంటే ఐ థింక్ ఇట్స్ 10 అనుకుంటా కదా. యాంగిల్ క్వాడ్రిలేటరల్ ఇది కరెక్ట్ కాదు, కోనస్ స్పియర్ కూడా కరెక్ట్ కాదు. ఇది వెరీ ఈజీ క్వశ్చన్. ఎస్, డార్క్ ఈస్ టు ఫియర్, హానెస్టీ ఈస్ టు వాట్? డార్క్ ఈస్ టు ఫియర్, హానెస్టీ ఈస్ టు వాట్? డార్క్ ఈస్ టు ఫియర్, హానెస్టీ ఈస్ టు వాట్? ఎస్, అందరూ కూడా కరెక్ట్ పెట్టడం జరిగింది. నో ప్రాబ్లం. వెయిట్రెస్ ఈస్ టు రెస్టారెంట్స్ అండ్ దానికి సినోనిమ్ అనేది చూడండి అమ్మా. ప్లీజ్ సీ ద సినోనిమ్. కొంచెం టిపికలే, బట్ ట్రై ఇట్. ఒక్కరే కరెక్ట్ పెట్టారమ్మా. ఓన్లీ 1% have kept right answer. హాయ్ కావ్య పెండాల, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ పార్టిసిపేట్. సో వెయిట్రెస్ అనేది ఎక్కడ వర్క్ చేస్తుందమ్మా? వెయిట్రెస్ వేర్ షీల్ బి వర్కింగ్ ఇన్ ద రెస్టారెంట్. డాక్టర్ ఎక్కడ వర్క్ చేస్తాడు? హాస్పిటల్లో. సో ఇది రాంగ్. యాక్టర్ అనేవాడు ఎక్కడ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టర్ అనేవాడు ఎక్కడ వర్క్ చేస్తాడమ్మా? డయాస్ అనొచ్చు, లేకపోతే దాన్ని మనం ఏమనొచ్చు, వాట్ కాల్ షూటింగ్ స్పాట్ అని కూడా అనొచ్చు. షూటింగ్ లో వర్క్ చేస్తుంటాడు. డ్రైవర్ అనేవాడు ట్రక్ లో పనిచేస్తాడా? ఐ థింక్ డ్రైవర్ అనేవాడు ట్రక్ నడిపిస్తాడు కానీ ట్రక్ లో పనిచేయడము. టీచర్, ఎస్, స్కూల్. విచ్ ఇస్ ద బెస్ట్ సూటబుల్? టీచర్ అనేవాడు ఎక్కడ వర్క్ చేస్తాడు? స్కూల్లో. ఆథర్కి బుక్ అనే సంబంధం లేదు. సో క్లియర్ ఎవరి? సో వెయిట్రెస్ షీల్ బి వర్కింగ్ ఇన్ ఏ రెస్టారెంట్ అండ్ టీచర్ షీల్ బి వర్కింగ్ ఇన్ ఏ ఆర్ హీ విల్ బి వర్కింగ్ ఇన్ ఏ స్కూల్. ఇది ఒకటి కరెక్ట్ అమ్మా. సో డ్రైవర్ అనేవాడు ట్రక్ లోనే వర్క్ చేయాలని రూల్ ఏం లేదు. సో అక్కడ కార్లో డ్రైవర్ అనొచ్చు, లేకపోతే బస్సు డ్రైవర్ అనొచ్చు, 2-wheeler డ్రైవర్ అనొచ్చు, ఏ డ్రైవర్ అని అనొచ్చు. బట్ టీచర్ మాత్రం స్కూల్ వర్క్ చేస్తారు, వెయిట్రెస్ మాత్రం రెస్టారెంట్ లోనే వర్క్ చేస్తారు. రామానుజం ఈస్ టు మ్యాథమెటిషియన్, సుశ్రుత ఈస్ టు వాట్? సుశ్రుత. రామానుజం మీ అందరూ తెలిసింది కదా, ఇండియన్ మ్యాథమెటిషియన్. సుశ్రుత బిలాంగ్స్ టు హోమ్? బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? ఓన్లీ ఇద్దరే కరెక్ట్ పెట్టడం జరిగిందమ్మా. ఓకేనా? సో సుశ్రుత వచ్చేసి మెడిసిన్ అమ్మా. ఈజ్ ఎ ఫిజిషియన్. ఓకేనా? ఈజ్ ఎ ఫిజిషియన్ అనమాట. ఎస్. డెమోక్రసీ ఇండియా, కమ్యూనిజం ఇస్ టు వాచ్? ప్లీజ్, ఇది చాలా ఈజీ. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో కొన్ని టఫ్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ కీప్ దిస్ బిట్స్.
మీరందరూ కూడా బిట్స్ పెట్టే విధంగా చూడండి. వెరీ ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. Okay, almost everyone has kept right answer. సో డెమోక్రసీ ఈ మారు పేరు ఇండియా. మీరందరూ ఓటు అంతా కూడా మీ ప్రజల ద్వారా కదా, ప్రజాస్వామ్యం అనేది ఇండియాలో ఉంది. మరి కమ్యూనిజం అనేది ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? చైనా. చైనాలో ఉంది. ఐ థింక్ ఎవ్రీబడి నో. ఒకసారి లీడర్ కూడా చూద్దాం. మైనుద్దీన్ అండ్ నెక్స్ట్ వన్ వాణి అండ్ కొలన్ శివకుమార్, షర్మిల. ఓకే, అందరు కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యారమ్మా. యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ బట్ far away from these no these things. చాలా చాలా దూరంగా ఉన్నారమ్మా. ఓకే, సో in each of the following questions select the related. Yes, చూడమ్మా. ట్రీ is to forest, grass is to what? Somewhat easy. కొంచెం ఈజీ పెట్టే, ఒక టఫ్ ఒక మీడియము ఒకటి ఈజీ, ఒక టఫ్ ఒక మీడియం ఒక ఈజీ. ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో నాకు తెలిసి వాళ్ళకు కూడా ఈ పాటకి ఎనాలజీ అనేది ఎలా చదవాలనేది ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అన్ని బిట్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. వీఆర్ డిస్కసింగ్ దోస్ మెనీ ఆఫ్ బిట్స్. అన్ని రకాలు డిస్కస్ చేస్తున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ ఎనాలిసిస్ ఆర్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, 40%. ట్రీస్ అన్ని కలిపితే ఫారెస్ట్ అవుతుందమ్మా. గ్రాస్ అంతా కలిపితే లాన్ అనేది అవుతుంది. వెరీ ఈజీ. సో మస్కిటో ఈస్ టు మలేరియా, హౌస్ ఫ్లై ఈస్ టు ఫుడ్, రోడ్ ఈస్ టు యాక్సిడెంట్, సాయిల్ ఈస్ టు ఎరోజన్, టొబాకో ఈస్ టు క్యాన్సర్. ప్లీజ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. %67% have got right answer. సో మస్కిటో ఈస్ టు మలేరియా. దోమ కొడితే మనకేమొస్తుంది? మలేరియా అనేది వస్తుంది. సో అదే మనకి టొబాకో వేసుకుంటే ఏమొస్తుంది? మనకి క్యాన్సర్ డిజీజ్ అనేది వస్తుంది. ఈ రెండు కూడా డిజీజ్ తో రిలేటెడ్ అయినాయి. హౌస్ ఫ్లై వల్ల ఫుడ్ రాదమ్మా. హౌస్ ఫ్లై వల్ల ఫుడ్ పాయిజన్ వస్తుంది. రోడ్డు వల్ల యాక్సిడెంట్ కాదు. ఓకేనా? సో రోడ్డు వల్ల ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అనేది రోడ్లోనే అవ్వాలని రూల్ ఏం లేదు. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, బస్ యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, సీ యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, షిప్ యాక్సిడెంట్, ఎయిర్ యాక్సిడెంట్, చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి. మీల్, బ్యాంకెట్, ఫీస్ట్, షెల్టర్, ప్యాలెస్, డాష్. Everyone, please try to participate in the poll. Yes. మీల్ అంటున్నాం భోజనము. బ్యాంకెట్ ఐ థింక్ మీ పీపుల్ నో. ఫీస్ట్ అని మీ అందరికీ తెలిసిందే. షెల్టర్ అంటే ఏంటి, ప్యాలెస్ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ ఏంటి? ఓకే, మీల్ కి కొంచెం అడ్వాన్సే, కొంచెం ఎక్కువ భోజనం తింటే దాన్ని బ్యాంకెట్ అండ్ ఫీస్ట్ అంటామమ్మా. షెల్టర్ కి అదొక అడ్వాన్స్డ్ వర్డ్ వచ్చేసి ప్యాలెస్ అండ్ మ్యాన్షన్. మ్యాన్షన్ అన్న ప్యాలెస్ అన్న ఒకటే. బ్యాంకెట్ అన్న ఫీస్ట్ అన్న ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Banquet and feast are both large meals. A palace and mansion are both large places of shelter. Okay. Fire is to ashes. Explosion is to what? Fire is to ashes. Explosion is to what? ఫైర్ వల్ల యాష్ అవుతుంది అంటే ఆ యొక్క ఫైర్ అంటే తెలుసు కదమ్మా. ఎస్ గైస్, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మొయినుద్దీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాణి గంట. ఆల్మోస్ట్ 23 పెట్టడం జరిగింది. కొలని శివకుమార్, షర్మిలా గుప్తా, భాగ్య,
రేఖ, లింగాల రాధిక ఈ మధ్య కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చినట్టున్నారు. గణేష్ ఐ థింక్ ఈజ్ ఆల్ హావ్ బీన్ స్కిప్డ్. వీళ్ళు ముగ్గురు లాస్ట్ అంతా కూడా స్కిప్ అయినట్టున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ గైస్. ఈ రోజుకి ఇది చాలు. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా మీకు డిస్కస్ చేస్తాను. వర్డ్ ఎనాలజీ మేబీ ఇంకా ఇప్పుడు అప్పట్లో ఉండకపోవచ్చు. కొంచెం అడ్వాన్స్ లెవెల్ వర్డ్ ఎనాలజీ తీసుకుంటాను. ఈలో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనకి ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో రోజు కావాలంటే 50, 60, 70, 100 కూడా చేసుకుందాం. సో ప్లీజ్ ఎన్రోల్ మై అప్కమింగ్ స్పెషల్ క్లాసెస్. నవంబర్ అంతా కూడా చేశాను. ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు టేక్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రిగార్డింగ్ ది సబ్స్క్రిప్షన్ మీరు అన్అకాడమీ యాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో కొత్త కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నామమ్మా. అండ్ వన్ సింగిల్ సబ్స్క్రిప్షన్, మల్టిపుల్ ఫ్యాకల్టీ, మల్టిపుల్ కోర్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.